హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. రాష్ట్రం మొత్తం కూడా ఈవీఎంలకు సంబంధించినటువంటి మీద హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. ఇక్కడే కాదు, అస్థినాలో కూడా జాతీయ పార్టీలు సైతం ఈవీఎంల పనితీరు, అదేవిధంగా ఎన్నికల సంఘం ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన గురించి మొత్తం చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈవీఎంల పనితీరుపై సర్వత్రా అంతా కూడా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈవీఎంల పనితీరు మొదటి విడత ఎలక్షన్లు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఈవీఎంల పనితీరు కానీ, అదేవిధంగా ఎన్నికల సంఘం నిర్వహించినటువంటి ఏర్పాట్ల విషయంలో కానీ, అదేవిధంగా ఆ ఈవీఎంలు మొరాయించడం, కొన్ని హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం, పలు అంశాలన్నింటిని కూడా ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అస్థినలో అయితే ఒక ఉద్యమంలాగా పోరాటం చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ అందరూ కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కూడా కొన్ని అంశాలను ప్రస్తావించినట్టుగా చెప్తా ఉన్నారు. ఏదైతే ఈ వీవీప్యాట్లను 50% లెక్కించాలి, అదేవిధంగా పాత బ్యాలెట్ పద్ధతి విధానాన్ని కూడా తీసుకురావాలి, వీటి మీద పలు అనుమానాలు ఉన్నాయి, వీటిని ఖచ్చితంగా మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది, తీర్పును తారుమారు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే కేసీఆర్ కానీ, అదేవిధంగా నరేంద్ర మోడీ కానీ, అదేవిధంగా జగన్ కానీ ఒక క్రిమినల్ మైండ్తో వ్యవహరిస్తున్నారు. వీరికి ఎన్నికల సంఘం అనేటువంటిది ఒక జేబు సంస్థగా మార్చుకొని ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. కాబట్టి ఇది కేవలం తనేదో కొంతమంది విమర్శలు చేస్తున్నట్టు, నేనేదో ఓడిపోతున్నానని చెప్పి కొంతమంది విమర్శలు చేస్తున్నారు. నేను ఓడిపోతానని కాదు, నన్ను ప్రజలు గెలిపిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే నేను రాష్ట్రంలో మహిళలకు చేసినటువంటి సేవ కానీ, అదేవిధంగా ఎలాంటి మనకు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎలాంటి నిధులు ఇవ్వకపోయినప్పటికీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించినటువంటి నేపథ్యంలో విడిపోయిన రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా పలు ఎన్నో సంక్షేమ పథకాలను అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ నాకేం పట్టం కడతారనేటువంటి నమ్మకం నాకు ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే పోలింగ్ జరిగిన తీరు కూడా మహిళా ఓటర్లు ఎక్కువగా పాల్గొన్నటువంటి నేపథ్యంలో ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా టీడీపీ వైపే ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాను, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ నా పోరాటం అంతా కూడా భారతదేశం మొత్తం కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు కూడా ఎక్కడ కూడా జరగకూడదన్న ఒక ఉద్దేశంతోనే నేను జాతీయ స్థాయిలో ఈ పోరాటానికి నేను పూనుకోవడంతో జాతీయ స్థాయి నాయకులంతా కూడా తమకు మద్దతు తెలుపుతున్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో కూడా తాను రివ్యూ పిటిషన్ వేసే అవకాశం ఉంది, ఖచ్చితంగా వేస్తాము. ఈ ఉద్యమం ఇంతటితో ఆపే ప్రసక్తే లేదు, ఇంకా ముందు ఎంత దూరమైనా పోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే పాత పద్ధతి విధానాన్ని అమలు చేయాలి ఖచ్చితంగా. ఎన్నికల సంఘాలు కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలి, అంటే ఒకరికి సపోర్ట్గా ఉంటూ ఒకరిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు రాకూడదు అనేటువంటి అంశాన్ని కూడా ముందు దానిపైన పోరాటం చేసే అవకాశం ఉందని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ అంశాలు కూడా, ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని కలవడం, అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా వెళ్ళి ఆలోచన చేయడం, అదేవిధంగా జాతీయ స్థాయి నాయకులందరూ కూడా ఏకమే ఒక చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ముందు రోజుల్లో ఈ పార్టీలన్నీ కూడా, అంటే బీజేపీతర రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకమై ఈ బ్యాలెట్ పద్ధతి విధానాలు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామనేటువంటిది మాత్రం వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఎన్నికల సంఘం మాత్రం ఎలాంటి సంఘటనలు అయితే జరగటం లేదు. ఎక్కడో కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం అయినప్పటికీ కూడా వాటిని పెద్దది చూపుతున్నారా తప్ప ఈ ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించే మేము ఎన్నికలకు వెళ్తున్నటువంటి అంశాన్ని కూడా ఎన్నికల సంఘం చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే నారా చంద్రబాబు నాయుడు అయితే జాతీయ స్థాయిలో ఒక కీ రోల్ అయితే పోషిస్తున్నారని చెప్పొచ్చు ఇక్కడ. ఎందుకంటే ఏ పార్టీ నాయకులు కూడా ఎవరు కూడా ఎలక్షన్లకు ముందు కూడా ఈ ప్రస్తావన వచ్చినప్పటికీ ఈ విషయాన్ని పెద్దగా ఎవరు కూడా ప్రస్తావించలేదు. అంటే దీన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లి ఒక ఉద్యమంలాగా చేసే కార్యక్రమం అయితే ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు చేయలేదు. కేవలం మొదటి విడత ఎలక్షన్లు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇక్కడ జరిగిన వాటన్నిటిని బేస్ చేసుకొని అస్థినలో పోరాటాన్ని అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి ముందు ఇంతటితో ఆపేస్తారా, ముందు ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేసే విధంగా ముందుకెళ్తారనేటువంటిది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఫలితాలు మాత్రం మాకు అనుకూలంగా రాబోతున్నాయి, ఖచ్చితంగా మేము అధికారం చేపట్టబోతున్నాం, ఖచ్చితంగా 120 నుంచి 130 సీట్లు మాకు రాబోతున్నాయి అని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్తున్నప్పటికీ మరి ఒకవేళ అన్ని సీట్లు వస్తే దాంట్లో అవకతవకలు ఎట్లా జరిగి ఉంటాయనేటువంటిది కూడా ఎన్నికల సంఘం చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఓటమిని అంగీకరించారు కాబట్టి ఇలాంటి ఉద్యమాలు చేస్తున్నారని చెప్పేవారు కూడా ఆయన సమాధానం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి రాష్ట్రానికి సంబంధించి కానీ, అదేవిధంగా దేశంలో మొత్తం ఎలక్షన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఈవీఎంల పనితీరు ఒక చర్చకైతే లేవనెత్తినటువంటి పరిస్థితి ఉంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది ఏంటి అనేటువంటిది మాత్రం వేచి చూడాల్సిన అవసరం. ఎందుకంటే పాత బ్యాలెట్ పద్ధతి విధానాన్ని అమలు చేస్తారా లేదా అనేటువంటిది మాత్రం రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మైరా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.